చాలా బాధాకరమైన విషయం. ఆవిడని అందరూ కూడా అమ్మ అని పిలవటం మనం గమనించాం. అండ్ ఆవిడ ఎంత ప్రేమగా తమిళనాడు ప్రజల్ని దగ్గరికి చేర్చుకొని వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఒక పొలిటికల్ లీడర్గా వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంది. నిజంగా చెప్పాలంటే తమిళనాడు మాత్రమే కాదు, భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ ఉమెన్ అని చెప్పచ్చు. అండ్ మంచి హృదయం, మంచి చదువు, మంచి తెలివితేటలు ఉన్న అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు లేరు అంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఇది దేశానికి కూడా ఒక లోటుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఆవిడకంటూ ఒక స్థానం ఉంది. సో కష్టపడి మళ్ళీ గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయకుండా ఇలా భగవంతుడు తీసుకుపోవటం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి విషయంలో ఇలాగే చేశారు, ఇప్పుడు జయలలిత విషయంలో కూడా భగవంతుడు ఇలాగే చేసి ప్రజలకి కన్నీళ్ళే మిగిల్చారు. అండ్ నాకు ఆవిడతో అసోసియేషన్ అంటే నేనంటే చాలా ప్రేమ. ఆవిడకి నాతో ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతుంది. దో షీఈ్ ఎ కన్నడియన్, కన్నడ ఆవిడ అయినా కూడా అసలు ఏ లాంగ్వేజ్ వాళ్ళు వస్తే ఆ లాంగ్వేజ్లో ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. సో ఆవిడ ఏ లాంగ్వేజ్ అనేది మనం కనిపెట్టలేం, అంత చక్కటి భాషా ప్రావీణ్యం ఉంది. అండ్ నా మ్యారేజ్కి వచ్చింది, నన్ను ఆశీర్వదించింది.